నేపథ్యంలో గతం లోపల ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మా యొక్క డిమాండ్స్ను కన్సిడర్ చేయండి, మా డిమాండ్స్ని కన్సిడర్ చేసి వాటిని సాల్వ్ చేయండి అనేటువంటి ఉద్దేశంతో వీరందరూ కూడా గత 11 రోజుల నుంచి దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ డిమాండ్స్ అనేవి ప్రతి ఉద్యోగి జనరల్గా ఎక్కడ పనిచేసేటువంటి ఉద్యోగి కూడా ఉద్యోగ భద్రతను, ఆరోగ్య భద్రతను కోరుకుంటాం. మరి అందులో ఈ డిమాండ్స్ అనేవి భాగంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక సబ్ కమిటీని వేసి గతంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఒక సబ్ కమిటీని వేసి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన రాష్ట్ర బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిచి దయచేసి ఈ సమస్యపైన చర్చించి ఒక పాజిటివ్ అవుట్కమ్ మీరందరికీ మీ వైపు నుంచి వస్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అండ్ ఇక్కడ సమాన పనికి సమాన వేతనం అనేది భారత రాజ్యాంగం లోపల క్లియర్ కట్గా మెన్షన్ చేసినటువంటి ఒక అంశం. మరి సమాన పనికి సమాన వేతనం అనేది సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంటెక్స్ లోపల అది సర్వైవ్ కావాలి. అది తప్పనిసరిగా మీరందరికీ అందాలి అని చెప్పేసి పే స్కేల్ ఇవ్వాలి అని చెప్పేసి నా వైపు నుంచి మరొకసారి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు.